Good news! Hyderabad lo అతి తక్కువ ధరకే విల్లా APR Projects creating perfection. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ఇంకొక 4 కంపెనీలు యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేసినాయి. యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే 2022 మార్చి 2023 మార్చి ఏవైతే బాగా వచ్చినాయో మీకు ఇవి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఎంఆర్ఎఫ్. ఈ ఎంఆర్ఎఫ్ ఏంటిదో చూద్దాం. స్క్రీనర్లోకి వెళ్ళాలి, ఎంఆర్ఎఫ్ క్లిక్ చేయాలి. ఎంఆర్ఎఫ్ క్లిక్ చేస్తే ఇక్కడ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మార్చి 2023 341, పోయిన సంవత్సరం 165, అంటే నియర్లీ డబుల్ 165 330, డబుల్ కంటే 330 341 ఒక క్వార్టర్లోనే. ఎందుకు వచ్చిందో ఈ ఒక క్వార్టర్లో చూద్దాం. ఇక లాస్ట్ ఇయర్ 669 కోట్లు, 2022కి 2023కి 769 కోట్లు. అంటే లాస్ట్ ఇయర్ ఫోర్త్ క్వార్టర్కు ఈ ఇయర్ ఫోర్త్ క్వార్టర్కి ఎందుకు ఎక్కువ వచ్చింది అంటే ఒకటే మనకి బండ గుర్తు. క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే తగ్గుద్దో ఆటోమేటిక్గా టైర్స్కి బెనిఫిట్ అవుతుంది. అందుకని క్రూడ్ ఆయిల్ ఎక్కడొస్తుంది, మీరు ఎక్కడ చూడాలి క్రూడ్ ఆయిల్ అంటే investing.comలోకి వెళ్ళాలి. investing.comలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఈ క్రూడ్ ఆయిల్ కమోడిటీస్ క్లిక్ చేయాలి. కమోడిటీస్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏదైతే బ్రెంట్ ఆయిల్ ఉందో దాన్ని క్లిక్ చేస్తే అది చూపిస్తుంది ఇక్కడ మనకి $75 ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. అందుకని ఈ $75 క్రూడ్ ఆయిల్ ఏదైతే ట్రేడ్ అవుతుందో మనకి ఒక అవకాశం అన్నమాట. అంటే ఏం జరుగుతుంది ఇంకోండి, ఇక్కడ ఫాల్ అంటే ఇక్కడ ఈ పైనుంచి ఎప్పుడైతే కిందికి వచ్చిందో మనకి అవకాశం అన్నమాట. ఎంత తక్కువ అయింది దాని గురించి ఇప్పుడు $75.37 ఉంది. అయితే investing.comకి వెళ్ళి వరల్డ్ మార్కెట్లో బ్రెంట్ ఆయిల్ పెరుగుతూ వచ్చింది అనుకోండి, మళ్ళీ టైర్ కంపెనీ షేర్లు తగ్గటం మొదలు పెడతాయి. క్రూడ్ ఆయిల్ తగ్గటం వల్ల టైర్ కంపెనీ షేర్లు పెరగటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ వచ్చేటప్పటికి అది రీజన్. అంటే ఎంఆర్ఎఫే కాదు, జనరల్గా అన్ని కంపెనీలు. ఇక బ్యాలెన్స్ షీట్కి వద్దాం. బ్యాలెన్స్ షీట్కి వస్తే ఓన్లీ 4 కోట్లే, అది ఈక్విటీ షేర్ క్యాపిటల్ చాలా చిన్నదన్నమాట కంపెనీ. కానీ రిజర్వ్లు 14,704 కోట్లు ఉండటం రీజను. దాంతోపాటు ఇక్కడ మనం రేషియో చూసి 8% చూపిస్తుంది ROCE. కానీ ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్స్ 27.85, FIIలు 18.05, DIలు 11.65, పబ్లిక్ వచ్చి 42.45. పీర్స్ వచ్చేటప్పటికి టైర్స్ కంపెనీలు ఎంఆర్ఎఫ్ అనుకోండి, సిఎటు, అపోలో, బాలకృష్ణ, గుడియర్, ఇవి అనమాట. మనం ఇప్పుడు చార్ట్కి వెళ్తే ఇది 1 lakh టచ్ చేస్తుంది, 99,000 టచ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ 1 lakh కూడా టచ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి, 1 lakh ఎంఆర్ఎఫ్ టైర్, టీవీలు, పేపర్లు, ఛానల్స్, మ్యాగజైన్స్ హెడ్డింగ్స్ పెట్టి ఎంఆర్ఎఫ్ టైర్ ₹1,00,000 అని చెప్తాయి. మన పని ఏంటంటే ఎంఆర్ఎఫ్ మంచిదే, లీడరు, టైర్స్లో వాళ్ళే, ఈక్విటీ చిన్నది కాబట్టి ధర పెరుగుతూ వచ్చింది. మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది. అప్పుడు మనము యూటర్న్ తీసుకొని వి షేప్ వచ్చినప్పుడు బై చేయాలి. ఎంఆర్ఎఫ్ టైర్స్ వెబ్సైట్కి వెళ్తున్నా అక్కడ మనము గమనించినట్టయితే చూడొచ్చు మనం ఎంఆర్ఎఫ్ ఏమేమి ఉన్నాయి ఎంఆర్ఎఫ్ టైర్స్లో, ఇవి అన్నమాట. ఓకేనా? సింపుల్గా ఇది 2 వీలరు, ప్యాసింజర్ కార్లు, ఓటీఆర్లు, ట్రక్కులు అన్నిటికీ వాడతారు ఎంఆర్ఎఫ్ టైర్స్. ఇది ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ సిటీలో ఉంటాయి మొత్తం. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఇట్లా మనం స్టేట్ వైజు, స్టేట్ క్యాపిటల్ ఇవన్నీ మనం గమనించవచ్చు. ఇది ఎంఆర్ఎఫ్. ఇక సెకండ్ వన్ వచ్చి మనకి సిఎట్, అంటే టైర్ల కంపెనీలోనే సెకండ్ వన్. ఇది కూడా ఎంత వచ్చిందో చూద్దాం. అది ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేసినాయి. 71 కోట్లకి 182, అంటే 7/14, అంటే 100% దాటింది. ఇకపోతే పోయిన సంవత్సరం మార్చి 25 కోట్లు వస్తే ఈ సంవత్సరం 132 కోట్లు వచ్చింది. అంటే 500% ఎబో ప్రాఫిట్ వచ్చింది సిఎట్ ఒక్క క్వార్టర్లోనే. అందుకని సిఎట్ని కూడా గమనించవచ్చు. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి ఇది 40 కోట్లు, అది 4 కోట్లు ఈక్విటీ క్యాపిటల్ అయితే ఇది 40 కోట్లు. రిజర్వ్లు వచ్చి 3,399, క్యాష్ ఫ్లో వచ్చి 37 ఉంది నెట్ క్యాష్ ఫ్లో. ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్ స్టేక్ వచ్చి 47.21, FIIలు 23.30, DIలు 13.6, పబ్లిక్ వచ్చి 15.90.
సేమ్ మళ్ళీ పీర్స్కి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మనము చూడొచ్చు. ఇక మనము అపోలో టైరు కూడా బాగుంది టైర్స్లో, అంటే 350కి 638. మనం చార్ట్కి వెళ్తే చార్ట్ కూడా టైర్స్, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఫాలో అవుతున్న కొద్దీ టైర్ గ్రాఫ్లన్నీ కూడా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి, లాభాల్లో వస్తూ ఉంటాయి. లాభాలు ఎప్పుడైతే బాగా వస్తాయో అప్పుడు గ్రాఫ్ కూడా పైకి పోతూ ఉంటుంది. మళ్ళీ మనం ఇప్పుడు కొనకూడదు, పైకి వెళ్ళినంత వరకు వెళ్ళాలి, యూటర్న్ తీసుకోవాలి, కిందికి రావాలి, మళ్ళీ వీ షేప్ తిరగాలి గ్రాఫ్, అప్పుడే మనము బై చేయాలి. సిఎట్ క్లిక్ చేయాలి, సిఎట్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ సిఎట్ వెబ్సైట్కి వెళ్తే ఈ సిఎట్ ఏమేమి ఉన్నాయి, బైకులు, కార్లు, స్కూటర్సు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ మనము చూసినట్టయితే తెలుస్తుంది మనకి. ఇవన్నీ వాళ్ళకి ఎవరెవరు పార్ట్నర్స్ ఉన్నారు, ఎన్ని కంట్రీస్లో. సిఎట్ వచ్చి 100+ కంట్రీసు ఏదైతే యాక్టివ్ టైర్ డీలర్సే 3400+ డీలర్స్. వాళ్ళు ఎవరెవరు అంటే హోండా అనుకోండి, మారుతి, హోండా, టాటా, మహీంద్రా, టొయోటా, అన్ని కార్లకు అంటే స్విఫ్ట్, వ్యాగనార్, ఆల్టో, సిఆర్వి, మన నెక్సాను, టియాగో, XV500 అన్నిటికీ, అంటే టాటా లేవు, ఇది లేదు అది లేదు అనుకోండి, అన్నిటికీ సిఎట్ టైర్లు 2 వీలర్స్ 4 వీలర్స్ కూడా ఇవన్నీ మనం సెట్ చేయడం జరుగుతుంది. ఇది సిఎట్ ఎక్కువ శాతం తెలవని వాళ్ళు అంటూ పెద్దగా ఎవరు ఉండరు, అన్నీ తెలుసు. నెక్స్ట్ ఇదంతా ఇప్పుడు ఆటో సెక్టార్, టైర్స్ ఆటో సెక్టార్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి హీరో మోటో కార్. ఈ హీరో మోటో కార్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి స్క్రీనర్కి వెళ్ళాలి, హీరో మోటో కార్ కొట్టాలి. అంటే ఒకప్పుడు హీరో హోండా జాయింట్లో ఉండేది, ఇప్పుడు విడిపోయింది. హీరో ఇండియా కంపెనీ, హోండా ఎంఎన్సీ కంపెనీ రెండు విడిపోయినాయి, రెండు పక్కపక్కనే ఉంటాయి షోరూమ్లు. హీరో షోరూమ్ అంటే మన ఇండియా, అంటే స్ప్లెండరు అవన్నీ కూడా పేరు మార్చి మళ్ళీ చేస్తారు. అయితే ఇక్కడ 2329 కోట్లు లాస్ట్ ఇయర్ మార్చి 2020కి వస్తే 2023కి 2800 కోట్లు, అంటే 400+, అంటే నియర్లీ ఒక 15-16% ప్రాఫిట్ రావడం జరిగింది. తర్వాత బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి ఇది కూడా 40 కోట్లు ఈక్విటీ, రిజర్వ్లు వచ్చి 16,616 కోట్లు, క్యాష్ ఫ్లో వచ్చి నెట్ క్యాష్ ఫ్లో 45, రేషియోస్ వచ్చి ROCE 24% చూపిస్తుంది. ప్రమోటర్ స్టేక్ వచ్చి ఇన్వెస్టర్సు 34.76, ఎఫ్ఐఐలు వచ్చి 27.01, డిఐఏలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ 27.86, పబ్లిక్ దగ్గర చాలా తక్కువ ఉంది 10.36. సేమ్ మళ్ళీ పీర్స్కి వెళ్తున్నా సేమ్ ఇవే ఆటో సెక్టార్. ఇది హీరో మోటో కార్పుకి ఆటో సెక్టార్ ఎవరెవరు, టీవీఎస్ మోటార్, ఐషర్ మోటార్, ఇవి. తర్వాత చార్ట్కి వస్తున్నాం, చార్ట్ కూడా ఆల్రెడీ వీ షేప్లో తిరిగింది. ఇది కూడా కంపెనీ బాగా పైకి వెళ్తుంది, 50 డేస్ మూవింగ్ యావరేజ్ దాటిపోయిండు, ఇంకా 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటడానికి ట్రై చేస్తుంది. మన పని ఏంటిది, వీ షేప్లో ఉన్నప్పుడే కొనాలి. మీరు ఏ స్క్రిప్ అయినా సరే ఇక్కడికి వెళ్ళి ఎప్పుడైతే వీ షేప్లో గ్రాఫ్ తిరుగుతుందో అక్కడే మనము బై చేయాలి. మళ్ళీ హీరో మోటో కార్ప్ వెబ్సైట్కి వెళ్ళాలి. హీరో మోటో కార్ప్ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఇగో స్ప్లెండరు, 125cc, ఇట్లా వాళ్ళు ఏవైతే ఉన్నాయో బ్రాండ్లు అవన్నీ కూడా మనము చూడొచ్చు. కొత్త ఏవైతే లాంచ్ అయినాయో అవన్నీ కూడా మనము అబ్జర్వ్ చేస్తే ఈ ఓల్డ్ ఏమేమి ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంపెనీలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏమేమి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వాళ్ళు లీడర్ అనమాట. 2 వీలర్ దాంట్లో 8 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, 9000+ కస్టమర్ టచ్ పాయింట్లు ఉన్నాయి, 40+ కంట్రీస్లో ఉన్నారు, సాటిస్ఫైడ్ కస్టమర్స్ 110 మిలియన్స్, 37 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు. ఇది అనమాట వీళ్ళ యొక్క షోరూంలో ఉన్నాయి. ఇవన్నీ మనము గమనించినట్టయితే మన కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక ఫోర్త్ వన్ వచ్చి విష్ణు కెమికల్స్. విష్ణు కెమికల్స్ మళ్ళీ స్క్రీనర్కి వెళ్ళాలి. స్క్రీనర్కి వెళ్ళి విష్ణు కెమికల్స్ ఎంటర్ చేయండి. విష్ణు కెమికల్స్ ఎంటర్ చేస్తే క్వార్టర్స్ వచ్చేటప్పటికి పోయిన సంవత్సరం 29 వస్తే ఈ సంవత్సరం 36 కోట్లు, యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి 81 నుంచి 137, అంటే ఇదొక 19, అదొక 37, 19, 26, 56 కోట్లు, 8 ఏళ్ళు 70% ఇంక్రీజ్ అవ్వటం జరిగింది నెట్ ప్రాఫిట్. తర్వాత బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి 12 కోట్లు షేర్ క్యాపిటల్. ఇక్కడ షేర్ క్యాపిటల్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఈక్విటీ అది తగ్గించినట్టుంది, అది జరిగింది ఈ సంవత్సరం. అందుకని ఈక్విటీ షేర్ క్యాపిటల్ లాస్ట్ ఇయర్ 89 ఉంది, ఇప్పుడు 12 కోట్లే ఉంది. అంటే ఏంది, షేర్ క్యాపిటల్ తగ్గింది. అంటే 9కి 12 అంటే నియర్ 9 3 12 అంటే 3 125 అంటే 12, అంటే నియర్లీ 87% తగ్గిపోయింది. 9 అంటే 15%గా అక్కడికి తగ్గిపోయింది అనమాట ఈక్విటీ. అది చెక్ చేసుకోవచ్చు. రిజర్వ్లు ఓకే పెరిగినాయి 402.
ఎప్పుడైనా కానీ ఈక్విటీ తగ్గిందంటే రిజర్వ్లు ఎక్కువ ఉన్నప్పుడు బెనిఫిట్ అవుతుంది, అంటే ఒక విధంగా ఇండైరెక్ట్గా ఈక్విటీ తగ్గితే ఓకే. తర్వాత క్యాష్ ఫ్లో ఏం లేదు. ఇన్వెస్టర్సు 75% అనమాట ప్రమోటర్ స్టేక్. ఎప్పుడైనా ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే 75% ఉంది అంటే లాభం వస్తే ₹75, ₹100 లాభం వస్తే ₹75 ప్రమోటర్కి వస్తుంది, నష్టం వస్తే ప్రమోటర్ది కూడా లాస్ వస్తుంది. కాబట్టి మనం ఎక్కువ శాతం ఏం చూడాలి, ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉంది అంటే ఆయన కంపెనీ మీద పర్సనల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ప్రమోటర్ స్టేక్ తక్కువ ఉంది అంటే కంపెనీ మీద ఎక్కువ శ్రద్ధ ఉండదు అనమాట, అది మనం గమనించాలి. ఇది 75% ఉంది, కాకపోతే ఎఫ్ఐఐ లేరు, ఓన్లీ 0.80. మ్యూచువల్ ఫండ్స్ కూడా లేవు. ఈ కొన్ని కంపెనీలలో మ్యూచువల్ ఫండ్స్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండవు, ఇది అదొకటి గమనించాలి. పబ్లిక్ వచ్చి 24.19. తర్వాత ఏదైతే పీర్స్ అంటే సేమ్ అటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో కెమికల్ కంపెనీస్, అవి చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇది యూటర్న్ తిరుగుతుంది, మళ్ళీ యూటర్న్ తిరిగి వి షేప్లో ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడే మనము బై చేయాలి. మళ్ళీ విష్ణు కెమికల్ వెబ్సైట్కి వెళ్తున్నాం. విష్ణు కెమికల్ వెబ్సైట్కి వెళ్తే ఆ కంపెనీ యొక్క వెబ్సైట్ చూసినట్టు ఏమవుతుందంటే ఆ కంపెనీ యొక్క మనకి ఇన్ఫర్మేషన్, అంటే కెమికల్స్ ఏమేం చేస్తుంది, ఆ ప్రోడక్ట్ ఏంటిది అనేది తెలుస్తుంది అనమాట. ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఏముంది, క్రోమియం కాంపౌండ్స్, బేరియం కాంపౌండ్స్, ఇది అనమాట వాళ్ళది కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్. ఇది అనమాట సోడియం డైక్రోమేట్, క్రోమిక్ యాసిడ్, బేసిక్ క్రోమియం సల్ఫేట్, సోడియం సల్ఫేటు, క్రోమ్ ఆక్సైడ్ గ్రీన్, పొటాషియం డైక్రోమేట్, ఇవి అనమాట. మనం బేరియం కార్బోనేట్ ఇవి మనం R&D ఉంటుంది దీనికి. హోమ్ క్లిక్ చేస్తే కంపెనీ యొక్క వెబ్సైట్కి వెళ్తాం. ఇవి మనం సింపుల్గా చూడవలసినవి. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి యాన్యువల్ రిజల్ట్స్లో ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక 4 కంపెనీలు 5 కంపెనీలు తీసుకొని ఆ కంపెనీ ఏం ప్రోడక్ట్ చేస్తుంది, లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, ఎందుకు ప్రాఫిట్ వచ్చింది, అది ఎలా ఉంటుంది అనే దాని మీద మనము ఫండమెంటల్, టెక్నికల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.